నా పేరు కడారి నాగేశ్వర్, రఘునాథపల్లి మండల వాస్తవ్యుని, జనగామ జిల్లా. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తొలి దశ నుండి ఉద్యమ ప్రస్థానంలో భాగస్వామినై 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో మొదలై గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఒక సామాజిక పరివర్తకులు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రారంభమైన జూలై 7న ప్రారంభమైన ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలలో పవిత్రమైన ఉద్యమంగా ప్రజాస్వామిక ఉద్యమాలు ఆహ్వానించాయి, గౌరవించినాయి. మాదిగ దండోర ఉద్యమం మొదలై ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఒక క్లాసిఫికేషన్ వర్గీకరణ ఉద్యమంతో మొదలై ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలలో సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం, వికలాంగుల కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం, సమాజంలో ఉన్నటువంటి అణగారిపోతున్న అన్ని వర్గాల గురించి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ సారథ్యంలో ఉద్యమాలు జరగడం అందరూ ప్రజలు చూశారు. ముఖ్యంగా మరి 35 సంవత్సరాల సుదీర్ఘంగా ఈ ఉద్యమ ప్రస్థానం ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని నిందలు, ఎన్ని అపనిందలు ఉన్నప్పటికీ మొక్కవని దీక్షంగా ఈ మహత్తరమైన ఉద్యమాన్ని తన భుజస్కంధాలను తీసుకొని సామాజిక ప్రకంపనలను సృష్టించి ఈ దేశంలో ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోయే ఆదర్శవంతమైన ఉద్యమ నాయకునిగా గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు, వారి వెంట అందరూ సమాజంలో ఉన్నటువంటి అంతమంది మాదిగలు కూడా దీన్ని ఆహ్వానించి తన మహత్తరమైన ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ సుదీర్ఘమైన ఉద్యమ ప్రస్థానంలో, ప్రయాణంలో మరి ఎన్నో ఒడిదుడుకులు, మిగతా ఎస్సీ 59 కులాలలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఒక సంపన్న శ్రేణి వర్గంగా మనం అభివర్ణిస్తున్న ఒక మాల సామాజిక వర్గం ఎన్నోసార్లు వర్గీకరణ కాకుండా అడ్డుకోవడానికి ఒక రాజకీయ కుయుక్తులతోటి అగ్రశ్రేణిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి దీన్ని అడ్డుకోవడం జరిగింది. గత కాలంలో చంద్రబాబు పీరియడ్లో ఒక 4 సంవత్సరాలు వర్గీకరణ అయినందున సుమారుగా 20,000 మంది మాదిగలు లబ్ధి పొంది విద్యా, ఉద్యోగ, సామాజిక ఉపాధి రంగాలలో లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి దాని సాంకేతిక కారణాల దృష్ట్యా పార్లమెంట్లో చట్టబద్ధత లేనందున వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. ఆ రోజు నుండి మాదిగలు నిరాశ నిస్పృహలకు లోనై మరింత ఉద్యమ శక్తితో ముందుకు నడుస్తూ ఈ దేశంలో అంచెలంచెలుగా దేశవ్యాప్తమై ఉద్యమం ముందుకు సాగిన ప్రయాణాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈ సాంకేతిక కారణాలను, ఈ సుదీర్ఘమైన పోరాటాన్ని విశ్లేషణ చేసి అన్ని అంశాలను క్రోడీకరించి అన్ని సాంకేతిక కారణాలను ఇది ధర్మ సంబంధమైనదే, చట్ట సంబంధమైందే, న్యాయబద్ధమైందే అని దీన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మాదిగ జాతి ఉపకులాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులతో చేసిన వారికి కూడా మేము జాతి అంతా రుణపడి ఉంటాం, కట్టుబడి ఉంటాం. దేశంలో భారత రాజ్యాంగం అమెండ్మెంట్, భారత రాజ్యాంగం అమలు పరుస్తున్నటువంటి ఒకే ఒక అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈక్వాలిటీ, సమానత్వపు స్వేచ్ఛ హక్కు అనేటువంటి దాన్ని ఆధారం తీసుకొని ఈరోజు మందాకృష్ణ మాదిగ అంటే సమానత్వము, దేశంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు సమానత్వ హక్కును కోరుకోవడంలో తప్పేముంది? ఒక మాదిగ, మాదిగ సామాజిక వర్గాలే కాదు, 59 కులాలలో ఈ కులాలను, మాదిగ మాలను మినహాయించి మిగతా ఇంకా అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషంతో దీన్ని అడ్డుకోవద్దు. ఒకవేళ అడ్డుకున్న చరిత్రహీనులు అవుతారు ఈ భూమి మీద. కాబట్టి మరి ఇంత పెద్ద మహత్తరమైన ఉద్యమాన్ని విజయం సాధించి వాళ్ళు మాలలకు సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా మాల ఉపకులాలు ఒక అధర్మ యుద్ధంతో మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని అడ్డుకునే ప్రస్థానంలో ఆ అధర్మ యుద్ధాన్ని సవాలు చేస్తూ ధర్మ యుద్ధంగా ముందుకు సాగిన ఈ మహత్తరమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలలో మహత్తరమైన ఉద్యమంగా
గుర్తింపు పొంది అన్ని మానవ హక్కుల ఉద్యమాలు కూడా దీన్ని గౌరవించి ముందుకు స్థాయి వాటిని దాటేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు నడిచిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఆ సందర్భంలో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు ఒక సామాజిక పరివర్తకులు 13వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో ఢిల్లీ నుంచి ప్రయాణం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఇచ్చేస్తున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల మాదిగలు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఆహ్వానం పలికి దీనికి భవిష్యత్తులో జరిగే పరిణామాలు ప్రమాదాలను కూడా మనం గుర్తుంచుకొని ఇంకా ముందుకు నడిచి కోర్టు న్యాయసమ్మతమైన తీర్పును అందరూ గౌరవించాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు స్వయం నిర్ణయ అధికారాలు ఇచ్చినందున తెలంగాణ రాష్ట్రంలో మరి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ప్రభుత్వం నడిపిస్తున్న గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రాష్ట్రాలకు స్వయం నిర్ణయ అధికారం ఇచ్చినందున ముఖ్యమంత్రి గారు మాదిగ సామాజిక వర్గాలను గమనించి గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మరి ఏబిసిడి వర్గీకరణకు తీర్పును అమలుపరిచి వీళ్ళు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని అమలుపరచాలని కోరుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ